ఇది భూతశుద్ధి సంప్రదాయంలో భాగం. అందులోని ప్రాథమిక ప్రక్రియ శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసుకోవడం. కుంభమేళాకి వెళ్లాలనుకుంటే గనుక కొంత సాధన చేసి ఆ ప్రక్రియని సద్వినియోగం చేసుకోండి. దాన్ని కేవలం ఆచారంగా చేయకండి. చంద్రుడు, సూర్యుడు, వాటి చక్రాలు మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తాయి. దీన్ని గుర్తించడం, దీన్ని అధిగమించే మార్గాలు కనుక్కోవడం, అదే కుంభమేళ సారాంశం. ఒకసారి ఊహించుకోండి, మన భూమి ఇప్పుడున్న వేగం కన్నా కొంచెం ఎక్కువ వేగంతో తిరుగుదామనుకుంటే ఈ భూమిపై ఉన్న జీవరాశులన్నీ తమ అస్తిత్వపరంగా చాలా మార్పులకు గురి కావాల్సి వస్తుంది. బహుశా ప్రస్తుతం ఉన్న జీవరాశులు మనతో సహా రెండింతల వేగాన్ని తట్టుకోలేకపోవచ్చు. మనం ప్రస్తుతం ఇలా ఉన్నాం ఎందుకంటే మనం ఈ వ్యవస్థ యొక్క ఉత్పత్తులం. మానవ వ్యవస్థపై ఈ చక్రాల ప్రభావాన్ని అర్థం చేసుకుని కొన్ని ప్రదేశాలని, కొన్ని పరిస్థితులని గుర్తించారు. మానవ శ్రేయస్సుకి ఎక్కువ ప్రయోజనకరమైన వాటిని గుర్తించారు. వాళ్ళు ఎంచుకున్న వాటిలో ముఖ్యమైన ప్రదేశాలు నదుల సంగమాలు. ఎందుకంటే రెండు నదులు కలిసే చోట నిరంతర శక్తి ప్రవాహం ఉంటుంది. అలాగే మన శరీరంలో ఉన్న పంచభూతాల్లో నీరు ఆధిపత్యం వహిస్తుంది. మన శరీరంలో 72% నీరే. కాబట్టి మీరు నీరు సుడులు తిరిగే ప్రదేశాల్లో కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉన్నట్లయితే ఆ ప్రదేశపు అక్షాంశాన్ని బట్టి, ఆ సంవత్సర కాలాన్ని బట్టి, లేదా 12 ఏళ్ల చక్రంలో ఆ సమయాన్ని బట్టి భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న సంబంధం ఒక శక్తివంతమైన పరిస్థితిని సృష్టిస్తుంది. మనిషి తనని తాను పరిణితి చేసుకోగలిగేలా. గత కుంభమేళపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఆ నీటిలో మునిగిన వారిలో అద్భుతమైన మార్పులు వచ్చాయి అంటున్నారు. కుంభమేళ 48 రోజులు ఉండాలి. అంటే జనం 48 రోజులు అక్కడ ఉండి ప్రతిరోజు నదిలో మునగాలి సాధన చేస్తూ. ఇది భూతశుద్ధి సంప్రదాయంలో భాగం. ఇందులోని ప్రాథమిక ప్రక్రియ శరీరంలోని భూతాలను శుద్ధి చేసుకోవడం. వాటిలో నీరు ప్రధాన భాగం కాబట్టి నీటిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఆరోగ్యానికి, శ్రేయస్సుకి, సంపదకి, జీవితంలో మనం కోరుకునే ప్రతిదానికి. కాబట్టి ఈ 48 రోజులు ప్రత్యేకమైన సాధనలు ఉంటాయి. జనం అక్కడ ఉండి ఈ ప్రక్రియని పూర్తి చేసి పూర్తిగా పరిణితి చెందేవారు. ఎందుకంటే సహజ శక్తులని తమ స్వభావాన్ని పరిణితి చేసుకోవడానికి వినియోగించుకున్నారు. కేవలం శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా కూడా. నేను చూసినప్పుడు ప్రజలు మునిగొచ్చేస్తున్నారు 3 నిమిషాల్లో. అది చాలా తక్కువ సమయం ఏదైనా పెద్ద ప్రభావం కలగాలంటే. బహుశా ఏదో భావోద్వేగపరమైన అనుభూతి తప్ప. నాకు తెలుసు మీరిప్పుడు నిర్ణయం తీసుకొని 48 రోజులు వెళ్లలేరు. కానీ కుంభమేళాకి వెళ్లాలనుకుంటే గనుక కనీసం 3 నుంచి 7 రోజులైనా ప్లాన్ చేయండి. మీరక్కడ ఉండి కొంత సాధన చేసి ఆ ప్రక్రియని సద్వినియోగం చేసుకునేలా కేవలం ఆచారంగా చేసే బదులు. శాస్త్రం కనుమరుగైంది, ఆచరణ మాత్రం కొనసాగింది. జరిగిందదే. ఇప్పుడు మళ్లీ శాస్త్రాన్ని జోడించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే మనకి ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాలన్నిటినీ ఇంకొంచెం అవగాహనతో అర్థవంతంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే నిజమైన ప్రయోజనం పొందగలం, కేవలం ఆచారంగా చేసే బదులు.